బాహుబలి 2 బాహుబలి ద కంక్లూజన్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించే చర్చ నడుస్తోంది. గత 2 వారాలుగా పెద్ద సినిమాలేవి థియేటర్లలో లేవు కనుక ప్రేక్షకుల దృష్టి కూడా ఈ నెల 28వ తేదీపైనే కేంద్రీకృతమై ఉంది. బాహుబలి మొదటి భాగం చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు పెదవి విరిచారు. కానీ 600 కోట్లు వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా స్క్రీన్ పై తనదైన ముద్ర వేసుకున్న తర్వాత అందరూ ముక్కున వేలేసుకున్నారు. అలాంటిది బాహుబలి 2 గురించి ఏం చెప్తాం? అయినా చెప్పుకుందాం. ఎందుకంటే సినిమా బజార్లు ఉన్నవి ఇలా చెప్పుకోవడానికేగా. ఆ బజార్లలో వినిపించే టాక్ ఎలా ఉందో ఓసారి చూద్దాం. బాహుబలి 2 నిడివి 2 గంటల 54 నిమిషాలుగా ఉందని, ఈ చిత్రానికి సెన్సార్ వారు UA సర్టిఫికెట్ ఇచ్చారని, ఈ 2వ భాగంలోనే బాహుబలికి సంబంధించిన కథను నడిపించాడట దర్శకుడు జక్కన్న. మొదటి భాగంలో అంతగా లేని కామెడీ సన్నివేశాలను ద్వితీయ భాగంలో ఇమిడ్చాడట. అలాగే మంచి ఎమోషనల్ సన్నివేశాలతో చిత్రం ఆకట్టుకునేలా ఉందట. 3 చోట్ల వచ్చే యుద్ధ సన్నివేశాలు బాగున్నాయట. సినిమా పెద్ద తెరపై అబ్బురుపడే విధంగా కనిపించనుందట. మొదటి భాగంపై పెదవి విరిచిన వారికి ద్వితీయ భాగం అలరిస్తుందట. ఇది చాలు కదా బాహుబలి 1000 కోట్ల క్లబ్ లో చేరే మొదటి సినిమా అవడానికి. జక్కన్నకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ ఈ సినిమాతో ఇండియన్ సినిమా కెపాసిటీ ఆకాశమే హద్దుగా ఎదగాలని కోరుకుందాం.